Step into Value Zone Hypermart Patancheru. కేంద్ర రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో టెక్నాలజీతో కూడిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే మాత్రం అందుబాటులో తీసుకొచ్చింది. ప్రజెంట్ అయితే మనం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే మాత్రం విజువల్స్ అయితే ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇది బెంగళూరు వరకు అయితే ట్రైన్ ట్రావెల్ చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ట్రైన్ ఇక్కడ నుంచి మాల్దన్ టౌన్ టు బెంగళూరు వరకు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ఏపీలోని ఈ ట్రైన్ అయితే 14 ప్లేసులు అయితే మాత్రం ఆగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ట్రైన్ మనం చూసుకున్నట్టయితే మాత్రం సాధారణ ప్రయాణికులు అంటే నాన్ ఏసీతో కూడిన ప్రయాణికులకు అయితే మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తో కూడిన ట్రైన్ అయితే మాత్రం కేంద్ర రైల్వే శాఖ మాత్రం అది అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మనం చూసుకోవచ్చు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే అందుబాటులో తీసుకొచ్చిన కేంద్ర రైల్వే శాఖ అయితే మాత్రం ఇప్పుడు ఈ యొక్క అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి పేద ప్రయాణికులు కూడా ఈ యొక్క దీంట్లో మాత్రం చాలా సాఫీగా అయితే మాత్రం ట్రావెల్ చేసేందుకు తక్కువ టైంలో ఎక్కువ దూరాన్ని కవర్ చేసేందుకు అయితే మాత్రం ఈ ట్రైన్ అయితే మాత్రం వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ లోపల ఎలా ఉంది, దీని లోపల యొక్క టెక్నాలజీస్ ఎలా ఇచ్చారు, ప్రయాణికులు సాఫీగా ట్రావెల్ చేయడానికి ఎలాంటి వసతులు అయితే వీళ్ళు సమకూర్చారు అనేది మనం ఈ ట్రైన్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది మనం కూడా ఒకసారి చూద్దాం పదండి. సో అమృత్ భారత్ ట్రైన్ అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఆగడం జరిగింది. సో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఒకసారి మన లోపల అయితే ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా అందంగా అయితే ఎక్కువ టెక్నాలజీస్ కూర్చున్నట్టుగా మాత్రం మనకి తెలుస్తుంది. ఈ యొక్క ట్రైన్ చూసుకున్నట్టయితే మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ ట్రైన్ కూడా డిజైన్ చేశారైతే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ట్రైన్ అయితే మాత్రం మొత్తం నాన్ ఏసీతో కూడిన ట్రైన్ కావడం ఇంకొక విశేషం. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ప్రయాణికులు కూడా చాలా సాఫీగా ఈ ట్రైన్లోనైతే ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే చూసుకున్నట్టయితే మాత్రం సాధారణ ట్రైన్తో పోల్చుకుంటే మాత్రం ఈ ట్రైన్లో కొత్త రకమైన టెక్నాలజీస్ అయితే వీళ్ళు అభివృద్ధి చేస్తారు. టెక్నాలజీస్తో పాటు ప్రయాణికులు చాలా సాఫీగా ప్రయాణం చేసేందుకు అయితే మాత్రం వీళ్ళు సోఫాలు కానీ కూర్చొని సిట్టింగ్స్ కానీ చాలా అద్భుతంగా వీళ్ళు చేస్తారైతే మనం చెప్పుకోవచ్చు. సో మనం సాధారణ ట్రైన్లో చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా ఒక చైన్తో వాటితోనే అయితే ఉంటుంది. కానీ ఈ యొక్క అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో అయితే మాత్రం కొత్తగా వీటి యొక్క ఐరన్ రాడ్స్తో కలిపి ఈ యొక్క డిజైన్ అయితే చేయడం జరిగింది. మనం చూసుకుంటే సాధారణ ట్రైన్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అయితే మాత్రం ఉండవు. నాన్ ఏసీకి సంబంధించి అయితే మాత్రం ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. కానీ ఈ ట్రైన్లో మాత్రం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా తినే ఐటమ్స్ కానీ ఇక్కడ పెట్టుకొని చక్కగా మనం తినే విధంగా అయితే మాత్రం వీళ్ళు అరేంజ్ చేశారు. ఒక పక్క కూడా వాటర్ బాటిల్స్ అవి కూడా పెట్టుకునే విధంగా అయితే మాత్రం వీళ్ళు అరేంజ్ చేశారు. అయితే సాధారణ ట్రైన్లతో పోల్చుకుంటే ఈ ట్రైన్స్ అయితే మాత్రం సీట్లో మాత్రం కూడా చాలా కంఫర్టబుల్గా అయితే మాత్రం మనం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కూడా మూవ్ అవ్వడం కూడా జరిగింది. చూసుకున్నట్టయితే మాత్రం ఈ ట్రైల్ రన్కి అయితే మాత్రం పెద్ద ఎత్తున స్టూడెంట్స్ కూడా హాజరవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం మనతో మాట్లాడడానికి స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కారు, ఎలా అనిపిస్తుంది మేడం జర్నీ? అంటే జనరల్ బోగీస్ చూస్తే కొంచెం అసహ్యంగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ ఈ బోగీస్ చూస్తే కొంచెం లగ్జరీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. లగ్జరీగా ఉంది, బాగుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది అంటే. గతంలో ఎప్పుడైనా మీరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కారమ్మా? ఇది ఫస్ట్ అమృత్ భారత్. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎప్పుడైనా మీరు జనరల్ ట్రైన్ ఎక్కారా? ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి ఎలా ఉంది కంపారిజన్? క్లీన్, నీట్, బాగుంది, సరౌండింగ్ కొత్తగా అంతా. మామూలుగా అయితే మనం జనరల్ ట్రైన్ ఎక్కితే ఒక రకంగా ఉంటుంది, కానీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కొత్తగా స్టార్ట్ చేశారు, ఎలా కనిపిస్తుంది? ఇది చాలా బాగుంది, ఫెసిలిటీస్ బాగుంది, చాలా క్లీన్గా, లగ్జరీగా ఉంది. అంటే మామూలు ట్రైన్లో కొంచెం కూర్చోడానికి కొంచెం అసౌకర్యంగా కనిపిస్తుంది, కానీ అలాంటి తప్పిదాలు ఏమి లేకుండా ఈ ట్రైన్స్ మాత్రం చాలా సౌకర్యవంతంగా కూడా తీశారు కదా. చాలా బాగుంది, బాగా దాంతో దీన్ని కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తారు? మేము విశాఖపట్నం కేవీ వాల్టేర్ మొత్తం అక్కడ నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ పిఎంజీ సార్ ఆపర్చునిటీ కదా, ఇది చాలా హ్యాపీగా. సో అమృత్ భారత్ మీద లోపల ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం కూర్చోడానికి కంఫర్ట్ కూడా చాలా కంఫర్టబుల్ అయినటువంటి సీట్స్ కూడా ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది ప్రయాణికులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మామూలు జనరల్ ట్రైన్స్ చూసారు, ఇప్పుడు అమృత్ భారత్ ట్రైన్ చూస్తున్నారు, రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంది సార్? డిఫరెన్స్ అంటే యాక్చువల్గా అయితే నా పేరు రసూల్ అండి, షేక్ మొహమ్మద్ రసూల్. నేను చీఫ్ యార్డ్ మాస్టర్ కోచింగ్ డిపోలో పనిచేస్తున్నాను. సేమ్ ఎల్హెచ్బి కోచెస్ ఇవి, కొంచెం ఇంటీరియర్స్ మార్చి కొంచెం డిజైనింగ్ అది మార్చి చేశారు.
స్లీపర్ క్లాసు జనరల్ క్లాస్ ప్రస్తుతాన్ని నడుస్తున్నాయండి. మేము తెల్లవారి 7:30కి అక్కడ బయలుదేరి ఇక్కడ చేరుకున్నాం శ్రీకాకుళం. ఈ ట్రైన్ని వచ్చి తీసుకు వెళ్దాం అనేసి. అంటే ప్రతి సామాన్య పర్సన్ కూడా కొంచెం లగ్జరీగా వెళ్ళాలంటే మాత్రం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అయితే మాత్రం చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నారా నుంచి చెప్పారు. మరి ఫేర్ రేట్స్ అవి ఇంకా తెలుస్తాయి, మీకు త్వరలో తెలుస్తాయి అంటే. అది నాకు కూడా అంత ఐడియా లేదు ఫేర్స్ మీద, కమర్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించింది అది. ఎందుకంటే జనరల్ ట్రైన్స్ కూడా మనం చూసినట్టు ఇప్పుడు ఈ ట్రైన్ కూడా చూస్తున్నాం, రెండింటికి మధ్య వేరియేషన్ ఎలా ఉందండి? వేరియేషన్ ఉందండి, చాలా వేరియేషన్ ఉంది. కంఫర్ట్గా ఉందండి కూర్చోడానికి కానీ, టాయిలెట్స్ కానీ. ఇది ఏంటంటే పుష్ఫుల్ ట్రైన్ అండి, అంటే ఇంజిన్ మార్చవలసిన నెసిటీ లేదండి. అలాగ వచ్చి అటు డ్రైవర్ మారి వెళ్ళిపోతారు. సేమ్ స్పీడ్ అండి. మా సెక్షన్ అయితే 130 ట్రైల్ రన్ కూడా మొన్న అయ్యింది. 130 స్పీడ్లో మా సెక్షన్ అంతా ఉందండి ప్రస్తుతానికి అయితే. విశాఖపట్నం నుంచి పలాసకి 130 స్పీడ్ నడుస్తుంది ప్రస్తుతానికి. మేడం మీరు చెప్పండి మేడం, 130 స్పీడ్తో వెళ్ళే ట్రైన్లో మీరు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? బాగుందండి, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది. నైస్. ఇంతకుముందు వందే భారత్ ఎక్కాము, ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనగానే అందరికీ కూడా కొంచెం డబ్బు ఉన్న ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక ఇది ఉంది. కానీ అలా ఇప్పుడు ప్రతి పేదవాళ్ళు, ప్రతి సామాన్యమైన ప్రయాణికుడు కూడా సాఫీగా ట్రావెల్ చేయాలని చెప్పేసి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అదే బాగుందండి, చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. అందరూ బాగా జర్నీ చేయొచ్చు. ఫేర్ కూడా తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. అంటే మనం రెగ్యులర్గా నార్మల్ ట్రైన్స్ చూస్తాం, అవి కొంచెం అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు ఉంటుంది. కానీ ఈ ట్రైన్ అయితే మాత్రం కొంచెం క్లాసీగా ఉంది కదా, అలా క్లాసీగా ఉంది, బాగుందండి. వేరేవి జనరల్ వే అయితే అంత నీట్గా ఉండవు, కంఫర్ట్గా ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. జనరల్ పబ్లిక్ కూడా బాగా జర్నీ చేయొచ్చు, బాగుందండి, నైస్ అండి. సో అమృత్ భారత్ ఇప్పుడు వరకు మనం పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. హాయ్, అమృత్ భారత్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, గంటకి 134 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ కెమెరా ఆల్ ఆర్ వెరీ గుడ్. వి ఎంజాయ్డ్ వెరీ వెల్ ఆల్సో. అంటే ఇన్నాళ్ళు మనం జనరల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తారు కదా, ఆ ట్రైన్ ఇప్పుడు ఈ ఒక ట్రైన్కి వేరియేషన్స్ ఎలా ఉన్నాయి? జనరల్ ట్రైన్ అంటే అందరూ రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కిపోయి ఉండిపోతున్నారు. వీఆర్ వాకింగ్ డిస్టెన్స్ కూడా కొంచెం అన్ఈజీగా కూడా ఉంది. అండ్ ఇక్కడైతే జనరల్ అయినా చాలా బాగుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. నడిచేదానికి అక్కడి నుంచి ఇక్కడికి కోచ్ మారేదానికి కూడా చాలా ఈజీగా ఉంది. చాలా ఎంజాయ్ కూడా ఉంది, చాలా బాగుంది కూడా. అంటే ఇంతమంది స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, కొత్త ట్రైన్ ఇది, ఎలా అనిపిస్తుంది? స్టూడెంట్స్ టీచర్స్ కలిపి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ వెరీ వెల్. కంఫర్ట్ అయితే బాగుంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ట్రైన్లో ట్రావెల్ చేస్తారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జనరల్ ట్రైన్ కన్నా ఇది నార్మల్గా, అంటే అక్కడికన్నా ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, కంఫర్ట్గా ఉంది. వాకింగ్ డిస్టెన్స్ కూడా నడవడానికి అది బాగానే ఉంది. అందరితో జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో అమృత్ భారత్ ట్రైన్ అయితే మాత్రం మనం ట్రావెల్ చేస్తాం, మనతో మాట్లాడడానికి అయితే మాత్రం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అయితే మాత్రం మనకు తెలుస్తుంది. ఆ స్టూడెంట్స్ అడుగుదా ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఏంటనేది. పాప ట్రావెల్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు అన్ని ట్రైన్స్ కంటే ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ ట్రైన్లో సీసీటీవీ కెమెరాస్ ఉండడంతో ఏ దొంగతనాలు జరగకుండా ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా ఇలాగే రైల్వే మినిస్టర్స్ అందరూ ఇలాంటి టెక్నాలజీ ఇంకా యూజ్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఎప్పటికప్పుడే ట్రావెల్ చేస్తూ ఉంటాం స్కౌట్స్ అండ్ గైడ్స్ కాబట్టి. బట్ ఇది మాకు ఈ ట్రిప్ చాలా స్పెషల్గా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము, ఇంకా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు ట్రావెల్ చేస్తున్నారు? మేము వైజాగ్ టు శ్రీకాకుళం వచ్చాము, మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. నైస్, చాలా బాగుంది. యాక్చువల్లీ సీసీ కెమెరాస్ ఉన్నాయని తెలీదు ఇక్కడ డిస్కస్ చేసేంత వరకు. అది చాలా మంచి విషయం, సీసీ కెమెరాస్ అది పెట్టడం. చాలా ఇలాంటి ట్రైన్ జర్నీస్లో అది ఉండాల్సిందే. నైస్, థ్యాంక్ యూ. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి, వెరీ నైస్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒక కొత్త ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ చేశారు, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ అలానో ఇది అలానే, బట్ ఏసీ ఒకటే డిఫరెన్స్. ఫస్ట్లీ ఈ ట్రైన్ కోసం ఏంటంటే చాలా మోడిఫికేషన్స్ అయితే
అయితే జరిగాయి మన ముందు ట్రైన్స్కి, ఈ ట్రైన్కి. దీని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండ్ లేడీస్ అండ్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఎందుకంటే రాబరీ కానీ అలాంటివి ఏవైనా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే సీసీ కెమెరా ఉంది అండ్ ఛార్జింగ్ కేబుల్స్, వాటర్కి అన్నిటికీ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ లేడీస్కి కానీ వాష్రూమ్స్ యూజబుల్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ సిటిజన్స్ దేన్ని కూడా త్వరగా పార్ట్ చేసేస్తారు. సో మన ఇండియన్ రైల్వేస్ ఎంతైతే కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఎలా స్టార్ట్ చేస్తున్నారో ఇండియన్ సిటిజన్స్ కూడా అలానే మన రైల్వేస్ని క్లీన్గా ఉంచాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన 2 ట్రైన్లో మీ స్టూడెంట్స్ మీరు కలిపి ట్రావెల్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? ట్రైన్ స్పీడ్ కూడా 130 km/h ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఇంత హై స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నారు ట్రైన్లో? ఇది చాలా బాగుంది. ఎందుకంటే మనకి టైం మేనేజ్మెంట్ చాలా అవుతుంది. దీనివల్ల ఎక్కువ ట్రైన్స్ రన్ అవుతాయి అండ్ ఫ్యూచర్లో ట్రైన్ డిలేస్ అలాంటి దానికి ప్రాబ్లం ఉండకుండా ఇలాంటి ఫాస్ట్ ట్రైన్స్, స్మూత్ ట్రైన్స్ ఇండియాలో ఇంకా చాలా ఇనిషియేటివ్స్ రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.